నమస్తే, నేను సిరి. డాకు మహారాజ్ బాలకృష్ణ గారి సినిమా అయితే సంక్రాంతికి రాబోతుంది. దాంతోపాటు గేమ్ చేంజర్ సినిమా కూడా రాబోతుంది. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా మీదనైతే చెర్రీ ఫ్యాన్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే హల్చల్ జరుగుతుంది. ఇంతకు అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ పైన అయితే చెర్రీ ఫ్యాన్స్ కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు ఆ కంప్లైంట్ ఎక్కడ ఇస్తున్నారు, ఏంటి, అసలు దేని గురించి ఇదంతా కూడా? మనందరికీ తెలుసు, సంక్రాంతికి మొదట అంటే 10వ తేదీ మన చెర్రీ యాక్ట్ చేసినటువంటి గేమ్ చేంజర్ అనే సినిమా రిలీజ్ అవుతూ ఉంది. శంకర్ డైరెక్టర్, దిల్ రాజు ప్రొడ్యూసర్. 2 రోజుల తర్వాత డాకు మహారాజ్ బాలయ్య బాబు సినిమా రిలీజ్ అవుతుంది. దానికి బాబీ కొల్లి అంటే కేఎస్ రవీంద్ర అతను డైరెక్టర్, సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. సో అంటే ఇప్పుడు సంక్రాంతికి ఈ రెండు కూడా పోటీ పడబోతున్నాయి. ఇంకొక సినిమా కూడా 14వ తేదీ వస్తుంది, అది మనందరూ తెలుసు. సంక్రాంతికి వస్తున్నాం. సో ఈ గేమ్ చేంజర్ అనేది ఒక ఎమోషనల్ అలాగే పొలిటికల్ డ్రామా, దీంతోపాటు ఒక ఫ్యామిలీ ఎమోషన్ కూడా జోడించి శంకర్ తీశాడు. ఇంకోవైపు చూసుకుంటే డాకు మహారాజ్ ఫక్త్ యాక్షన్. సో ఒక డాకుగా, ఒక బందిపోటుగా బాలయ్య బాబు యాక్ట్ చేసినటువంటి సినిమా. అంటే ఈ మధ్యకాలంలో ఎవరు కూడా ఆ తరహా క్యారెక్టర్ చేయలేదు, ఆ తరహా బ్యాక్డ్రాప్లో సినిమాలు రాలే తెలుగులో, ఏ పెద్ద హీరో చేయలేదు. అలాంటి బ్యాక్డ్రాప్తో ఆయన ఇక పూర్తి హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఇది మన అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెర్రీ ఫ్యాన్స్ ఒక రచ్చ చేస్తున్నారు అంటూ ఒక ప్రచారం బాగా జరుగుతోంది డాకు మహారాజ్ మీద. అదేమంటే ఈ 2 సినిమాలకు సంబంధించినటువంటి నార్త్ అమెరికా బిజినెస్ ఏదైతే ఉందో, డిస్ట్రిబ్యూటర్ 2 సినిమాలకి ఒక్కరే అనమాట. ఓకే. అయితే వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, ఒక సెక్షన్ ఆఫ్ ఒక గ్రూపు మొదలుపెట్టిన ప్రచారం ఏంటంటే, ఆ డిస్ట్రిబ్యూటరు బాలకృష్ణ గారికి ఆయన సినిమాకి ఫేవర్గా పనిచేస్తున్నారు. చేస్తూ ఏం చేస్తున్నారంటే ఎక్కువ స్క్రీన్స్ డాకు మహారాజ్కి ఇస్తున్నారు, గేమ్ చేంజర్కి మీద వివక్ష చూపిస్తున్నారు. అంటే బాలయ్య బాబు ఒక అభిమానిగా డిస్ట్రిబ్యూటర్స్ బిహేవ్ చేస్తున్నారు అన్నట్లుగా ఒక క్యాంపైన్ని ఒక గ్రూప్ ఆఫ్ గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి, అంటే చెర్రీ ఫ్యాన్స్కి సంబంధించినటువంటి ఒక గ్రూపు అలా క్యాంపైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ లాగా కనిపిస్తూ ఉంది. అది ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఏంటి, అసలు లాజికల్గా చూసినా కూడా ఇది కరెక్టా కాదా అనేది ఒకసారి మనం చూసామంటే, గేమ్ చేంజర్ అనేది చాలా బిగ్ బడ్జెట్ సినిమా. దాంతో పోలిస్తే డాకు మహారాజు బడ్జెట్ చిన్నది లెక్కే, చాలా చిన్నదాని కింద లెక్క. ఎందుకంటే మనకు తెలుసు, ఒకళ్ళేమో గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ఉన్నటువంటి యాక్టర్, దాని డైరెక్టర్ చూస్తే ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్లో ఒకడైన శంకర్. శంకర్ సినిమాలకు బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలుసు. సో ఇది 300 నుంచి 400 కోట్లు మధ్య బడ్జెట్ తోటి తీస్తున్నటువంటి సినిమా గేమ్ చేంజర్. అటువైపు చూస్తేనేమో అది 50 నుంచి మహా అయితే 60 కోట్లు బడ్జెట్ అయి ఉండొచ్చేమో. అంత కూడా అవుతుందో లేదో డౌటే అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. మరి ఈ లెక్కన దేనికి ఎక్కువ బిజినెస్ వాల్యూ ఉంటుందంటే, ఖచ్చితంగా గేమ్ చేంజర్కే ప్రీ బిజినెస్ వాల్యూ ఎక్కువ. సేమ్ నార్త్ అమెరికాలో కూడా దాని మీదే డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఇన్వెస్ట్ చేశాడు. ఏ డిస్ట్రిబ్యూటర్ అని ఏం చేస్తాడు, తన డబ్బులు రాబట్టుకోవాలని చూస్తాడు. ఎక్కువ డబ్బులు పెట్టిన దానికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయిస్తాడా, తక్కువ డబ్బులు పెట్టిన దానికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయిస్తాడంటే ఎవరైనా చెప్తారు. ఆయన దేని మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాడో దానికి భారీ స్థాయిలో రిలీజ్ కూడా పెట్టుకుంటాడు, స్క్రీన్స్ కూడా ఎక్కువ కేటాయిస్తారు. ఆ లెక్కను చూస్తే గేమ్ చేంజర్కే ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి, కానీ డాకు మహారాజ్కి ఎందుకు స్క్రీన్స్ ఎక్కువ ఇస్తారు అంటే, కావాలని ముందుగానే ఈ ప్రచారం మొదలు పెడితే ఏమాత్రం కొంచెం దీనికి అంటే డాకు మహారాజ్కి వచ్చేటువంటి స్క్రీన్ సేవ్ కూడా దానికి రాబట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇచ్చేస్తున్నారా ఈ క్యాంపెయిన్ అని నందమూరి ఫ్యాన్స్ ఇప్పుడు వాళ్ళు దానికి స్పందించి దానికి ప్రతిగా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు, కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఇది కావాలని చేస్తున్నటువంటి, ఇది 10th కాబట్టి 9th అక్కడ మాత్రం 9th నైట్కే పడిపోతాయి ప్రీమియర్స్. ఇది ఎప్పుడు 11th నైట్కి పడతాయి ప్రీమియర్స్.
సో కాబట్టి మీరు రిలీజ్ పరంగా చూసుకున్నా కానీ చాలా ముందుగా 2 రోజులు ముందుగా రిలీజ్ అవుతుంది కాబట్టి దీని స్క్రీన్ కౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది గేమ్ చేంజర్ది. సో దాని తర్వాత 2 రోజుల తర్వాత రిలీజ్ అవుతున్న డాకు మహారాజ్కి ఎక్కువ స్క్రీన్స్ ఎలా వేస్తాడు, పైగా అప్పటికే ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి గేమ్ చేంజర్ ఆడుతూ ఉంటుంది. 2 days అయిపోయి ఉంటుంది అప్పటికి. 2 days అయిపోయి ఉంటుంది, ఆడుతూ ఉంటుంది. కానీ ఇది గేమ్ చేంజర్కి అయితే దాని ముందుగా ఏ సినిమా ఉండదు కాబట్టి ఎక్కువ స్క్రీన్స్లో వేసే అవకాశం దానికి ఉంది. డాకు మహారాజ్ కానీ సంక్రాంతి వస్తున్న సినిమాలు కానీ దాని తర్వాతే కదా వస్తుంది. ఈవెన్ హిందీ సినిమాలు కూడా ఇప్పుడు అప్పటికి పోటీ కూడా లేవు, ఉండవు. సో అందువల్ల అదంతా కూడా ట్రాష్, అంతా కూడా ఈ ప్రచారం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం దుష్ప్రచారమే తప్ప ఇల్లాజికల్గా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పేసి నందమూరి బాలయ్య ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా తిప్పికొడుతున్నారు దాన్ని. సో కాబట్టి గేమ్ చేంజరే నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో చూసుకున్నా కానీ దానికి ఎక్కువ బిజినెస్ అయింది, ప్రీ బిజినెస్, దాని వాల్యూ ఎక్కువ కాబట్టి దాని స్క్రీన్ కౌంట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఇందులో వాళ్ళు చేస్తున్న ప్రచారంలో ఎలాంటి లాజిక్ లేదు, నిజం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు తిప్పికొడుతూ ఉన్నారు దాన్ని. సో ఎందుకు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మైండ్ గేమ్ అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ముందుగానే ఇలాంటిది ఒక క్యాంపెయిన్ పెడితే అతను డిఫెన్స్లో పడే అవకాశం ఉంది కదా అక్కడ డిస్ట్రిబ్యూటరు. సో కాబట్టి గేమ్ చేంజర్కి వీలైనన్ని ఎక్కువ స్క్రీన్స్ కేటాయించుకోవటంలో సక్సెస్ అవ్వచ్చు అని చెప్పేసి అందులో భాగంగా ఇచ్చేస్తున్నారు అనేది వాళ్ళ పాయింట్గా కనిపిస్తూ ఉంది. ఇది నందమూరి ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పాయింట్ అది. మరి నిజంగా అంటే ఆ గేమ్ చేంజర్ అనే సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఈయన డబుల్ రోల్ చేశాడు. తండ్రి ఏమో ఒక రైతు క్యారెక్టరు, ఆయన పక్కన అంజలి చేసిందని చెప్పేసి వస్తుంది కానీ ఇంతవరకు అఫీషియల్గా చెప్పలేదు కానీ బట్ ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఆ గోడ మీద తగిలించిన ఫోటోలో. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే అది సినిమాకి చాలా హైలైట్గా ఉంటుంది. సో మనం చూసాం ఒక పంచ గెటప్లో ఒకటి వచ్చింది కదా, అది రైతు క్యారెక్టర్కి సంబంధించింది అనేది కూడా మనకి ఒక సమాచారం బయటకు వస్తుంది, ప్రచారం జరుగుతుంది. సో అట్లాగే ఒక కొడుకు వచ్చేసి IAS ఆఫీసర్, కలెక్టర్ అవుతాడు. ఆ కలెక్టర్ తర్వాత మళ్ళీ ఏమవుతాడు, ముఖ్యమంత్రి కూడా అవుతాడు అని ఒక లీకేజ్ వచ్చింది బయటికి. అది ఎట్లా, ఆ డ్రామా ఎలా ఉంటుంది. సో శంకర్ సినిమాల్లో మనకు కనిపించే డ్రామా ఆయన కొన్ని హై పాయింట్స్ ఉంటాయి. ఆ హై పాయింట్స్ దగ్గర చాలా ఎమోషన్స్ని ఆయన పీక్కి తీసుకెళ్తాడు. మనకు రాజమౌళి ఎలా తీసుకెళ్తాడో అలాంటివి ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అలా దీన్ని కూడా కొన్ని హై పాయింట్స్ తోటి శంకర్ తీశాడని చెప్పేసి మనకి ఇన్సైడర్స్ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట. సో ఖచ్చితంగా ఇక్కడ ఇండియాలోనే కాకుండా అక్కడ నార్త్ అమెరికాలో ఓవర్సీస్లో కూడా స్క్రీన్ కౌంట్ పరంగా సంక్రాంతి సినిమాలన్నింటిలో కంటే కూడా చాలా ముందుగా రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి, పైగా అన్నిటికంటే హై బడ్జెట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా దాని స్క్రీన్ కౌంటే మిగతా 2 సినిమాల కంటే ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ఆ 2 సినిమాలకి కలిపి చూసుకున్నా కానీ వాటి స్క్రీన్స్ టోటల్ స్క్రీన్స్ వాటన్నిటికంటే కూడా గేమ్ చేంజర్కే ఎక్కువ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దిల్ రాజు దీనికి ప్రొడ్యూసరు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు కాబట్టి ఆయన స్క్రీన్ కౌంట్ విషయంలో తగ్గడని మనకి తెలుసు. సో దానికి న్యాయం చేసే వాళ్ళకే ఆయన యూఎస్ డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చాడు. సో అదే జరగబోతుందని చెప్పేసి మనం నమ్మవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.